హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సన్నవాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ నేతలపైన వరుసగా కేసులు నమోదు అవ్వడం చూస్తున్నాం సార్. ఆ లిస్టులో ఇప్పుడు సజ్జల గారు కూడా చేరిపోయారు. ఆయన పైన కూడా సిఐడి వాళ్ళు సిఐడికి ఫిర్యాదు చేశారంటున్నారు. మరి ఏ కేసు మీద ఫిర్యాదు చేశారు? మరి సజ్జల అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? సజ్జల మీద సిఐడికి నిన్న ఫిర్యాదు అందింది. బద్రీనాథ్ అని నెల్లూరులో గనుల యజమాని, ఆయన మైన్స్ యజమాని, ఆయన సిఐడి డిఎస్పికి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ప్రధానంగా ఏంటంటే నెల్లూరు దగ్గర సైదాపురం మండలం జోగపల్లి అనే ఒక గ్రామంలో ఒక పొలం, మైనింగ్ చేస్తున్న ఒక పొలం, యాక్చువల్గా అది వివాదాస్పదంగా కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు ఆ మైనింగ్ మీద కోర్టు నిషేధం విధించింది. అయినా కూడా అక్కడ మైనింగ్ యాక్టివిటీస్ చేశారు. ముఖ్యంగా చేసింది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులు, శ్రీకాంత్ రెడ్డి, తర్వాత అక్కడ నెల్లూరులో ఒక హోటల్ యజమాని ధనంజయ రెడ్డి, తర్వాత గతంలో గత మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీపు, తర్వాత రామకృష్ణారెడ్డి అనుచరులు, వీళ్ళు అక్కడ దౌర్జన్యపూరితంగా ఆక్యుపై చేసుకొని మైనింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. సో ఇది సజ్జల ప్రేరేపణతో జరుగుతుంది. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి, వీళ్ళందరి మీద కేసు పెట్టండి అని సిఐడి డిఎస్పికి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు సిఐడి డిఎస్పి వీళ్ళందరి మీద కేసులు పెడుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒకటే కాకుండా సజ్జల మీద వరుసగా మనకి కేసులు 1 by 1 స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా సజ్జల్ని దాంట్లో ఇరికిచ్చేస్తారు. ఎందుకంటే మనకి ప్రధానంగా జగన్కి ఒక మౌత్ పీస్ లాగా సజ్జల ఉన్నాడు. అట్లాగే సకల కళా శాఖ మంత్రిగా కూడా సజ్జల ఉన్నాడు. ఎందుకంటే జగన్కి ముందు నుంచి కూడా మన మోడీలాగా మీడియాతో మాట్లాడే అలవాటు లేదు. డైరెక్ట్గా వచ్చి మీడియాతో మాట్లాడడం, మీడియా సమావేశాలు పెట్టడం, ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాల మీద తన అభిప్రాయాలు చెప్పడం, క్లారిఫికేషన్ ఇవ్వడం, ప్రజలకు సందేశం ఇవ్వడం, ఇటువంటి జగన్ ఎప్పుడు చేయలేదు. సో దానికి తనకు బదులుగా ఒక ఆల్టర్ ఈగో లాగా సజ్జలను పెట్టుకున్నాడు. సజ్జలు అంటే తనకు ఫస్ట్ ఏంటంటే లాయల్గా ఉన్న వ్యక్తి, తర్వాత సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఎడిటర్గా ఉన్నాడు. ఆయనకి కొంత సర్కిల్ ఉంది. రెండోది సజ్జల వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, జగన్ కండ్ సజ్జల. సో అందువల్ల నమ్మకస్తుడు, రెండోది నాలెడ్జ్ ఉంది తనకి అని చెప్పి తనని పెట్టుకున్నాడు. సో దీనివల్ల ఏమైందంటే ప్రతిదీ ఇప్పుడు అదేదంటారు పాపాల భైరవుళ్ళు అని, గెలుచుంటే సజ్జలకు మంచిగానే ఉండేది. ఓడిపోవడంతో ఇప్పుడు అందరూ కూడా జగన్ని తిట్టలేక సజ్జలని, ధనంజయ రెడ్డి సీఎంఓ ఆఫీసర్ ధనంజయ రెడ్డి, వీళ్ళిద్దరు దోషులుగా చేస్తున్నారు. నిజానికి మన కామన్ సెన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఇంపార్టెంట్ నాయకుల్ని జగన్ కలవకపోవడం వెనక వీళ్ళిద్దరే ఉన్నారనేది ఆరోపణ. జగన్ చెప్తేనే కదా వీళ్ళు చేస్తారు. జగన్ కలవాలనుకుంటే వీళ్ళు ఎలా అడ్డుపడతారు? కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా అధికారం ఉన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళకి ప్రజలు ఇచ్చిన అధికారం కాదు, జగన్ ఇచ్చిన అధికారం ఇది. జగన్కి మాత్రమే లాయల్గా ఉంటే చాలు. అందువల్ల ఇలాంటి వాళ్ళని పెట్టడమే తప్పు, జగన్ తప్పది. ఎందుకంటే వీళ్ళకి ప్రజలకి ఎప్పుడైనా కూడా ప్రజలకి దగ్గరగా ఉన్న ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళకి కొంత బ్రాడ్ థింకింగ్ ఉంటుంది. అంటే ఒక విషయాన్ని మనం చేస్తున్నప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది ప్రజల్లో పార్టీకి ఎలా ఉంటుందో అవన్నీ కనీసం ఆలోచిస్తారు. వీళ్ళకి ఇది ఉండదు. వీళ్ళు ఏంటంటే ఒక బ్యూరోక్రాట్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతి గవర్నమెంట్లో ముఖ్యమంత్రుల దగ్గర ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే లాయల్ ఇది మాత్రమే ఇచ్చి వీళ్ళని పెట్టుకుంటారు. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇది. వాళ్ళేమో కన్వీనియంట్గా మనకి అనుకూలంగా ఉంటారు. మన దగ్గర జరిగే సీక్రెట్లు కావచ్చు, ఇంకోటి వీళ్ళ దగ్గర నుంచి దాటిపోదు, ఇట్లాంటివి వాళ్ళ అవసరాలు ఉంటాయి. కానీ దాని సైడ్ ఎఫెక్ట్లుగా చాలా నష్టాలు కూడా జరుగుతాయి. అంటే డైరెక్ట్గా కలిసే మెకానిజం లేకపోతే ఇలాంటి వాళ్ళు ఒక్కోసారి వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది. కానీ ఓవరాల్గా వీళ్ళిద్దరు కూడా జగన్ కంట్రోల్లో ఉంటారు. జగన్కి ఆలోచన ఉండాలి, మనం డైరెక్ట్గా కలవాలి ఎంపీలని, ఎమ్మెల్యేలని, అప్పుడు మనకి డైరెక్ట్గా సోర్సు నుంచి డైరెక్ట్గా తెలుస్తుంది.
అనేది ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా జగన్తో మాట్లాడడం, జగన్తో చెప్పుకునే విషయాలు వేరే ఉంటాయి. సజ్జలతోనో ధనంజయ రెడ్డితో వచ్చేసరికి వాళ్ళు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ ఒక పర్సనల్ టచ్ ఉండదు. ఎప్పుడైనా రాజకీయాల్లో పర్సనల్ టచ్ ఇంపార్టెంట్. అప్పుడే నీకు అనేక విషయాలు బయటకు వస్తాయి. ఆ పర్సనల్ టచ్ లేనప్పుడు ఏమవుతుంది, ఏదో కట్టె కుట్టె తెచ్చేలాగా చెప్పేసి ఇది 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 సార్కి చెప్పండి అనేసి వెళ్ళిపోతారు. వీళ్ళు మళ్ళీ దాన్ని చెప్పేసరికి అది ఇంకా డైల్యూట్ అయిపోతుంది. సో జగన్ దగ్గరికి వెళ్ళేసరికి అది డైల్యూట్ అయిపోయి ఇదేం పెద్ద విషయం కాదులే నువ్వు చెప్పేసే అని చెప్తాడు. అంటే ఒక సీరియస్ విషయం కూడా జగన్ దగ్గరికి వెళ్ళేసరికి ఫిల్టర్ అయిపోయి మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు జగన్ చెప్పాలనుకున్నామని ఇతను చెప్పడం, ప్రతిపక్షాలను తిట్టాలనుకున్న ఇతని దగ్గరికి తిట్టించడం, దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు అతనికి మేలు జరిగి ఉండొచ్చు, అతను ఏమైనా కొంత డబ్బులు సంపాదించుకో ఉండొచ్చు, సర్కిల్ ఉండొచ్చు, ఆస్తులు సంపాదించుకో ఉండొచ్చు, ఎవరైనా చేస్తారు అధికారం ఉన్నప్పుడు. అది కాకుండా ఇప్పుడు అతనికి ఏమైందంటే ప్రతిపక్షాలు అన్నీ కూడా సజ్జల మీదనే కోపం ఉంటుంది. సజ్జలను ఖచ్చితంగా నెంబర్ 2గా పరిగణిస్తున్నప్పుడు జగన్ తర్వాత సజ్జల మీదే వీళ్ళకి కోపం ఉంటుంది. కాబట్టి ప్రతి కేసులో సజ్జలను ఇరికిస్తారు. సజ్జల హ్యాండ్ ఉందా లేదా అనేది మనకు పక్కన పెడితే ఖచ్చితంగా ప్రతి కేసులో సజ్జల ఉంటాడు. ఆ రకంగా సజ్జల కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సజ్జలు కూడా ఫేస్ చేయాలి ఇవన్నీ. అంటే ఇప్పుడు ఏంటంటే వైసీపీలో 1 by 1 ఒక్కొక్కరు జరుగుతుంది. ఫస్ట్ వికెట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. ఇంకా వరుసగా మనం చూడబోతున్నాం. ఆల్రెడీ కేసులు అయితే చాలామంది మీద పెడుతున్నారు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది తెలీదు. అది మామూలుగా అదే మెథడ్ పాటిస్తారు. జగన్ కూడా అదే మెథడ్, ఫ్రైడే నైట్లో అరెస్టులు చేయడం. ఎందుకంటే వాళ్ళని 24 hours లోపల కోర్టుకు పెట్టాలి కాబట్టి, వాళ్ళు కోర్టులు ఉండవు కాబట్టి సాటర్డే సండే బెయిల్ ఇమీడియట్గా రావు కాబట్టి 2 రోజులైనా జైల్లో పెట్టచ్చు కదా వాళ్ళని అనేది వేధింపులు అనేవి ఇట్లాగే ఉంటాయి. ఫ్రైడే లేట్ నైట్ ఎప్పుడో లేదా సాటర్డే ఎర్లీ మార్నింగ్ పోయి అరెస్టులు చేస్తారు. ఇది అన్నీ కామన్గా అందరూ చేసే టాక్టిక్సే. దీంట్లో ఏమి పెద్ద తెలివితేటలు అక్కర్లే, ఎవడైనా ఇది చేస్తారు. సో ఈ క్రమంలో వరుసగా ఇప్పుడు మనం అనేక కేసులు సజ్జల మీద ఉండబోతున్నాయి. సజ్జల కొడుకు సజ్జల భార్గవ్, అతనేమో సోషల్ మీడియా ఇన్ఛార్జి కాబట్టి ఆల్రెడీ సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని మోకాళ్ళ మీద నిలబెట్టి సారీలు చెప్పడం అనేది ఒక బ్యాచ్ చేస్తుంది, తెలుగుదేశంలో బ్యాచ్. వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరెవరైతే చేశారో వాళ్ళని పట్టుకురావడం, వాళ్ళ మీద ఇచ్చేయడం. గతంలో ఏమో తెలుగుదేశం ఇలా చేయకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. వీళ్ళేమో ఒక పక్క కేసులు కూడా పెడుతున్నారు, రెండో పక్క వీళ్ళే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మోకాళ్ళ మీద నిలబెట్టడం, వీడియోలు చేయడం, ఏడిపించడం వాళ్ళ దగ్గర. ఇవన్నీ ఆల్రెడీ 5-6 నేనే చూశాను, ఇలాగా వస్తున్నాయన్నమాట. సో ఇది నేను ముందే చెప్పాను, మనం రోజు ఒకటి చెప్పుకుంటామని చెప్పాను. రివెంజ్ పాలిటిక్స్ అనేది పెద్ద ఎత్తున స్టార్ట్ అయిపోయింది. June 4th నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా రోజు ఒకటేమో కేసులు పెట్టి వీళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టి, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా ఈ పీటీ వారెంట్, ప్రజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్, ఈ పీటీ వారెంట్ ఇష్యూ చేయించి మళ్ళీ ఆ కేసులో అరెస్టులు చేసి ఇలాగా. అంటే రేపు ఎన్నికల ముందు కూడా ఇవి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టులు చేసేస్తే ఎన్నికల్లో వీళ్ళకి తిరిగి ఉండదు. సో ఇలాగా ఇంక మనం రాబోయే కాలంలో చాలా చూడబోతున్నాం. సజ్జలు కూడా ఏ క్షణంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. జగన్ కూడా సజ్జల్ని కొంత దూరం పెట్టాడని వార్తలు వస్తున్నాయి. సజ్జలు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి